వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం. శరన్నవరాత్రి ఉత్సవ వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ఈదులపాలెం గ్రామంలో దారుణం. మిట్టపల్లి రామారావు గోడెన్స్ లో మంటలు. ఇక వివరాల్లోకి వెళితే, నిర్మల్ జిల్లాలో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రుల బ్రహ్మోత్సవాలకు రావాలని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవస్థానం కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు ఆహ్వానించారు. శాస్త్రీనగర్లోని మంత్రి నివాసంలో ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయ వేద పండితులు, అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించారు. అమ్మవారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వినోద్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు, ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, వేద పండితులు నందకుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్పకుండయందు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాయలసీమలో కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని మద్దతుగా ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమప్పకూడలి నందు భారీ ఎత్తున విద్యార్థులు ఎమ్మిగనూరు ప్రభుత్వ డాక్టర్ సోమప్ప సర్కిల్ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ఈదులపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎంఆర్ఆర్ టొబాకో కంపెనీలో ప్రతిబెడ్లు దగ్ధం అవ్వడంతో హైవే ప్రక్కనున్న మిట్టపల్లి రామారావు గోడెన్స్ లో మంటలు రావడం చూసి తక్షణం గ్రామస్తులు స్పందించి అక్కడకు వెళ్లి సెక్యూరిటీకి తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. గోడెంలో మంటలు వ్యాపించక ముందే నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేశారు. ఇందులో గ్రామస్తులు సహాయ సహకారాలు అందించారు. అదే గ్రామంలో వైష్ణవి వెంచర్ లో కూడా వెళ్లిన 11 kV కరెంట్ వైర్ తెగి ఇళ్లపై పడింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ 2 ప్రమాదాలు ఒకే రోజు జరగడం వలన గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీద బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఈ చీరలను బహుమానంగా ఇస్తున్నారని, ఈ బతుకమ్మ సంబరాలను వీటితో జరుపుకోవాలని, ఈ పంపిణీ కార్యక్రమం 3 రోజుల పాటు ప్రతి పంచాయతీలో జరుగుతోందని, తెలంగాణ ఆడపడుచులందరూ ఇవి కానుకగా తీసుకుని ఉత్సాహం బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీకు ఆడపడుచులకి బహుకరిస్తున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ వారం రోజులు బతుకమ్మ పండుగ ప్రతిరోజు సాయంత్రం ఏ ఊరికి ఆ ఊరు ఆడుకునే సంవత్సరం మన సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. అందుకనే ప్రతి సంవత్సరం చీరలు మీకు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి అందరికీ ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీకి జీసీసీ ద్వారా మీకు అందజేస్తారు. ఇవాళ ఏంటంటే డిపార్ట్మెంట్ ద్వారాగా, ఎంఆర్ఓ గారి ద్వారా, ఎంఈడీ గారి ద్వారాగా మన మండలంలో ఇవాళ ఓపెన్ చేస్తే రేపు వెళ్ళిన 3 రోజులు ప్రతి పంచాయతీకి ఇస్తారు. కాబట్టి మీరందరూ బతుకమ్మ చీరలు కానుకగా తీసుకొని అందరూ ఉత్సాహంగా, ఇందాక ఎండిఓ గారు చెప్పారు, ఎంపీపీ గారు చెప్పారు, మన ఎంపీటీసీ చెప్పారు,
ఆడళ్ళలో మరి ఏ రకంగా చీరలు కావాలని ఆడుకోవాలని ఉత్సాహం ఉంటుంది. దాని నిమిత్తం మీరందరూ ఆ చీరలు తీసుకొని వినియోగించుకోవాలని మీ బెనిఫిషియర్లందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో పెద్దపల్లి ఎంఆర్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచి ఆడియో వెంకటేష్, వార్డు సభ్యులు ఎక్స్ఎంపీటీసీ మార్కుల లక్ష్మణ్, గాన్ల సదయ్య, ఎక్స్ సర్పంచ్ అర్హుడే రామస్వామి నెంబర్లు సమక్షంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు ఆనందోత్సవాలతో దసరా పండుగను పురస్కరించుకొని తోబుటూల చీరలు ఇస్తున్నానని, కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలని తెలిపారు. కేసీఆర్ కలకాలం చల్లగా ఉండాలని దీవెనలు చేశారు. సర్పంచ్ వెంకటేశం కొత్తగా కరెంట్ పోల్స్, బల్బులు ఏర్పాటు చేయడం, రోడ్డు మరమ్మతులకు పాటుపడుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. రాఘవపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆడబిడ్డలకు చెందినటువంటి ఈ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడులాగానే ఈ సంవత్సరం కూడా రాఘవపూర్ గ్రామానికి 1400 చీరలను ఆడపడుచులకు బహుమతిగా ప్రభుత్వం తరఫున బహుమతిగా ఇవ్వమని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ బాడీ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ వార్డు మెంబర్లు ఎన్నికైన సభ్యులందరి సమక్షంలో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం మన మహిళా సోదరులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ 1400 చీరలు పంపిణీ కార్యక్రమం ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి వీళ్ళు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా మనులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము. వారికి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏపీ జిల్లా ఇన్ఛార్జి హనుమంతరావు, నగర కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ధర్నా మానవహారం కార్యక్రమం బోధన్ అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర కాలేజీల విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ధృవపత్రాలు ఇచ్చివేయాలని తెలిపారు. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సమస్యలు లేకపోతే పరిష్కరించేందుకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నారు. నిర్మల్ జిల్లా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్మల్ జిల్లా బైంసా పట్టణ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, తమ గోడును పట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడతారని అన్న మాటలకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమ డిమాండ్లను నెరవేర్చలేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. జేఏసీగా ఏర్పడి మన ఆర్టీసీ కార్మికుల యూనియన్లన్నీ జేఏసీగా ఏర్పడి ధర్నా నిన్న మరియు ఈరోజు నిర్వహించబడుతున్నది. ఈ నిర్వహించిన ధర్నాలో ముఖ్యంగా మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే 2.5 సంవత్సరాలుగా రావాల్సిన వేతన సవరణ పిఆర్సీ ఇంతవరకు చేయలేదు, వాటిని కూడా వేతన సవరణ వెంటనే చేయాలి. వేతన సవరణతో పాటు ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ మాట మేము కోరడం కాదండి. కేసీఆర్ గారు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ల తర్వాత, మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు ఆర్టీసీలు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు అడగకముందే చేసేస్తా, ఆ డేట్ రాకముందే చేసేస్తా అని అన్ని ఛానళ్లలో, అన్ని పేపర్లలో వచ్చిన వార్త అండి. దయచేసి కేసీఆర్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి డిపో నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలియజేసిన ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఒక సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు తక్షణమే విలీనం చేయాలని మేము కోరడం కాదండి, మీరు చెప్పిన మాటలనే మేము కోరుతున్నాం. మా బాధను అర్థం చేసుకొని తక్షణమే తీర్చాలని, పేపర్ ప్రకటన ఇవ్వాలని, తమరి ముఖ్యమంత్రి హోదాను, ఉన్నత హోదాను కాపాడుకొని రాష్ట్ర కార్మికుల్ని కాపాడాలని, నిజాయితీతో అబద్ధం ఆడడు ఒక సీఎం గారు అనే పదాన్ని పత్రికా మీడియాల ద్వారా తెలియజేస్తూ కార్మికుల బాధల్ని అర్థం చేసుకొని తక్షణమే ప్రభుత్వం విలీనం చేయాలి. అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకున్నారు, వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి. ఆర్టీసీకే ఇస్తే ఆర్టీసీకి సబ్సిడీ వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి, అది కూడా లేదు. ఇలా అన్ని ఆర్టీసీని నాశనం చేసే పరిస్థితులు కాకుండా డీజిల్ మార్జిన్ ఇలాంటి అన్నీ ఇస్తూ ముఖ్యంగా ఉద్యోగ భద్రత, విలీనము, వేతన సవరణ చేస్తే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు అర్థం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు సకల సమ్మెలో ఆర్టీసీని
ద్వారా తెలంగాణను సాధించిన ఘనత ఉంది ఆర్టీసీ చరిత్రకు. దయచేసి మా చరిత్రను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా మొండిగా వెళ్తే ఇదే ఆర్టీసీలు, ఇదే సకల జనంలో తెలంగాణకు ఉపయోగపడ్డ ఆర్టీసీ కార్మికులు తిరగబడి సమ్మె చేస్తామండి. ఆ సమ్మె ఎలా ఉంటుందంటే సకల జనుల సమ్మెను మించి ఉంటుంది. దయచేసి కేసీఆర్ అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా వేముల గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పచ్చదనం, పరిశుభ్రత, కట్టిన మరుగుదొడ్లను వాడకం, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలలో చనిపోయిన మొక్కలను తీసి కొత్త మొక్కలను నాటుట, రోడ్లపై చెత్త చెదారం తీసివేయడం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, సర్పంచ్ మారుతమ్మ, కోషన్ మెంబర్స్, స్థాయి సంఘం సభ్యులు, మహిళా అంగన్వాడీ టీచర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శంషాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నర్కుడ గ్రామంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లను అందరినీ స్టేజ్ మీదకి పిలిచి అధికారులు వారి ఎదురుగా నిలబడిన ఉప సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ ని పిలవడంలో నిర్లక్ష్యం చూపించారు. దీనితో ఆగ్రహించిన ఉప సర్పంచ్ శేఖర్ యాదవ్ అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే వస్తున్నారు అన్న హడావిడిలో మర్చిపోయానని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ప్రోటోకాల్ పాటించాలని ఉప సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ పేర్కొన్నారు. అవును ఇక్కడ నన్ను విషయం ఉందా లేదా నీకు తెలివి ఉప సర్పంచ్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పినావు? నువ్వు ఫోన్ చేసినా నువ్వు స్టేజ్ మీద విషయం ఉందా లేదా? నువ్వు ఇవ్వాలి మైక్ పట్టుకొని ప్రోగ్రామ్ రాజకీయం చేస్తున్నావా? నువ్వు రాజకీయం చేస్తున్నావా? నాకు నేను స్టేజ్ మీదకి లోపలనే ఆయన తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రోగ్రామ్ ఎందుకు చెప్పినావు? నాకు రమ్మని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. 5 ఏళ్ల నుంచి నువ్వు ఎందుకు పెట్టినావు నాకు ప్రోగ్రామ్? నువ్వు చెప్పినప్పుడు మళ్ళీ నన్ను విలువలుగా స్టేజ్ మీద ఉప సర్పంచ్ కదా. కొత్తగూడ మండలంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి అనసూయ, కొత్తగూడ జెడ్పీటీసీ పులుసం పుష్పలత శ్రీనివాస్, కొత్తగూడ మండల ఎంపీపీ బానోతు విజయ రూప్ సింగ్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ దగ్గర ఆ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రామకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ కామారెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి ఈ శైలజ, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం డీఎస్పీ లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండటం వల్ల ఇక్కడికి జిల్లా కేంద్రానికి వచ్చిపోయేటువంటి పబ్లిక్ ఫ్లోటింగ్ పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. వాహనాల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. తదనుగుణంగా ఇక్కడ మార్కెట్లో కానీ అన్ని రోడ్ల మీద, బస్టాండ్ సమీపంలో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇర్రెగ్యులర్గా పార్కింగ్ చేయటం వల్ల సామాన్య మానవులకు ఇబ్బంది అవుతుంది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కూడా కామారెడ్డి టౌన్లో బాగా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సక్రమమైన మార్గంలో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, ఆర్ఎండ్బి సిబ్బంది, పోలీసు అందరూ కూడా కలిసి ఒక ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా రెగ్యులేట్ చేయాలని చెప్పి, ఇదంతా కూడా ఒకేసారి కాదు కాబట్టి ఒక స్పాన్ వైజ్గా కొన్నాళ్ళు ఒక ఏరియాని తీసుకోవడం, కొన్నాళ్ళు అట్లా స్పాన్ వైజ్గా తీసుకున్నట్టయితే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. తదనుగుణంగా ట్రాఫిక్ కూడా వేరే చోట కూడా అంతా వేరే ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్న కానీ పబ్లిక్లో ఒక విధమైనటువంటి భావన కలుగుద్ది. కాబట్టి దానిలో భాగంగా అశోక్ నగర్ చౌరస్తా నుంచి ప్రియాటాస్ చౌరస్తా వరకు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని మార్కెట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉండి చిన్న చిన్న పెట్టి వెండర్స్ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ చేసేందుకు వాహనాల రద్దీని కంట్రోల్ చేసే విధంగా ట్రాఫిక్ అంతా తయారవుతుంది. కాబట్టి మున్సిపాలిటీ ద్వారా అన్నీ కూడా ఏదైతే పెట్టి వెండర్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నింటిని కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ తర్వాత ఆటోస్ కానీ ఎక్కడ కేటాయించిన తర్వాత పెట్టి వెండర్స్ కానీ ఎవరు కేటాయించినటువంటి వాళ్ళ ప్రదేశంలోనే మాత్రమే పార్కింగ్ చేయాలి. పార్కింగ్లో కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి. దానికి పోలీసు వారికి ప్రజలందరూ సహకరించాలి. అప్పుడే
అక్కడ ట్రాఫిక్ రద్దీని, ఎందుకంటే మనం ఆర్టీసీ బస్సు ఇన్ గేట్ నుంచి అవుట్ గేట్ నుంచి వచ్చిపోవటం కూడా జరుగుతూ ఉంది. దానివల్ల కూడా ఆర్టీసీ బస్సులో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రివర్స్ తీసుకునేటప్పుడు చూడకుండా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి బస్ స్టాండ్ సమీపంలో. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము రోడ్డుకి రెండు వైపులా కూడా కోన్స్ ద్వారా మేము డిమార్కేట్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బండ గోపి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, ఎండి ముస్తఫా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సూచనలను పాటించాలని అన్నారు. మన ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో మమతా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్, శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఈ శ్రీకాంత్, ఎండిఎస్ మరియు డాక్టర్ శివ పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీక అరుణ్ కుమార్, బండ పోషం, గడ్డి మల్లేష్, మిట్టపల్లి అశోక్, బండ ప్రవళిక, గొర్రె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 30వ డివిజన్ దొంతులింగన్న డివిజన్ సంబంధించిన ఏరియాలో మరి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి రానున్న కాలంలో చాలా రోగాల బారిన పడుతున్న టైంలో పేదవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరి ఈ వర్షాల వల్ల, ఈ దోమల వల్ల, ఈ పందుల వల్ల మరి మొన్న 24th వార్డులో ఒక బాబు డెంగ్యూ వ్యాధితో చనిపోవడం జరిగింది. మరి ఆ విషయాన్ని పరిగణలో తీసుకొని మరి దుద్దులింగమన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్తఫా, యూత్ కాంగ్రెస్ సంబంధించిన జనరల్ సెక్రటరీ బండ గోపి మరి వీళ్ళ ఆధ్వర్యంలో మరి 30వ డివిజన్లో మరి మంచి ఉచిత హెల్త్ క్యాంపు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మరి దీనికి సంబంధించిన వెంటనే ఇక్కడున్న యువకులు మరి పోయి, యువజన కాంగ్రెస్ మిత్రులు మరి పోయి ఆ హాస్పిటల్ పోయి మరి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కూడా స్పందించి ఫిజిషియన్ రాజశేఖర రెడ్డి గారు, మరి కంటి డాక్టర్కి సంబంధించిన దుర్గా ప్రసాద్ గారు, మరి డెంటిస్టు శ్రీకాంత్ గారు, మరి వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఉచిత వైద్యం చాలామంది మహిళలు మరి అత్యధికంగా పాల్గొన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ లింగమల్ల మరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోపి ముస్తాఫా ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో ఫిజిషియన్ రాజశేఖర రెడ్డి గారు మమతా హాస్పిటల్, మన శ్రీకాంత్ డెంటల్ డాక్టర్ గారు, అదేవిధంగా నేత్ర వైద్యులు దుర్గాప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళు ప్రజల కంటి చూపు కానీ, పళ్ళకు సంబంధించిన మరి అన్ని రకాల రోగులకు సంబంధించిన ఫిజిషియన్గా రావడం జరిగింది. మరి 30 వరకు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు తప్పకుండా ఇక్కడ చెప్తారు. ఏమైనా పెద్ద ప్రాబ్లం మరి అక్కడ క్లినిక్ రమ్మంటారు. తప్పకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విలేకరుల సమావేశంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికై ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్లపై కలెక్టర్ భరత్ గుప్తాతో 2 సార్లు కలిసి చర్చించామని అన్నారు. వీఐపీ వచ్చినప్పుడు ఆలయంలో జరిగే ఎటువంటి పూజా కార్యక్రమాలు ఆపమని, పూజా కార్యక్రమాలు అనంతరమే వీఐపీలకు స్వామి అమ్మవార్ల దర్శనం ఉంటుందని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా దసరా గోడ పత్రికలో ఆవిష్కరణ కావించారు. అనంతరం స్థానిక శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆలయ కార్యనిర్వాహక అధికారి చంద్రశేఖర్ స్వామి అమ్మవార్ల దర్శనం కావించారు. కనకదుర్గమ్మ దేవి నవరాత్రులు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈవో గారితో కూడా డిస్కస్ చేశాను. మన గుడి లోపల కనకదుర్గమ్మ గారు ఉన్నారు. వాళ్ళకి కూడా వెండి కిరీటం ఇప్పుడే నేనే నా సొంత డబ్బులతో ఈరోజు ఈవో గారు చెప్పాను. అదేవిధంగా దుర్గమ్మ అవుతాని మళ్ళీ టెంపుల్ లోపల నావుపాము, సాలిపురుగు, ఏనుగు, గణపతి
వీటికన్నిటి కూడా వెండితో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కాళహస్తి అంటే ఇదేమిటి, ఏం స్టోరీ, హిస్టరీ ఏమిటి, అందువల్ల మనకు చాలామందికి కూడా తెలియదు. వచ్చినప్పుడు కంపల్సరిగా దేవుని ఎలా మనం దండం పెట్టుకొని అమ్మవారిని స్వామివారిని, అదే మాగా పాత ఎలా అయితే మన గుడిని ఫేమస్ అంటే ఈ మూడిటి వల్ల శ్రీకాళహస్తి ఎలా వచ్చిందో భక్తులకంతా చెప్పేదానికి మనం ఈవో గారితో డిస్కస్ చేసి అక్కడ రోజు కంపల్సరిగా పూల అలంకారం ఉండాలి. వచ్చిన వాళ్ళకంతా భక్తులకంతా కూడా హారతి ఇచ్చి శ్రీకాళహస్తి హిస్టరీ చెప్పాలని ఇప్పుడే ఈవో గారితో రిక్వెస్ట్ చేశాను. ఈవో గారు కూడా ఇమీడియట్గా దాని మీద రేపు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పినారు. అక్కడ కూడా వెండి అన్నిటి కూడా నా సొంత డబ్బులతో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు వల్ల గెలిచాను. అందువల్ల లోపల అమ్మవారి గుడి లోపల కూడా అమ్మవారికి ఒక వెండి కిరీటం, అమ్మవారికి లోపల ఈశ్వరు గుడి లోపల గంగాదేవుని. అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. ఆ హృదయ విదార ఘటన చిత్తూరు జిల్లా బి కొత్తపేట పట్టణం హార్డ్కో కాలనీలో చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ ముళ్ల చెట్లలో పడేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. బిడ్డకు ముళ్లు గుచ్చుకొని గాయాలు కావడంతో స్థానికులు బి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తున్నారు. చికిత్స అనంతరం పోలీసులు బిడ్డను శిశు వివాహకు తరలించారు. విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి కర్మాన్ఘట్లోని ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరతో చిరుకానుక ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో ప్రతి మహిళ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నారు. ఒక పుట్టింటి చీరలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆడపడుచు తెలంగాణ ఆడపడుచు ఈరోజు చీర పంపిస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరికి ఈరోజు ఆశీర్దిస్తూ ఉన్నారు. దాదాపు 3 లక్షల మందికి 3 లక్షల మంది మహిళలకి ఈరోజు బతుకమ్మ చీరలు అందిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుండి కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రతిసారి నాణ్యమైన సారీ తయారయ్యేటట్టు చేయాలనే ప్రయత్నంలో చాలా చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు మంచి చీరలు ఈరోజు మహిళా సోదరులను పంపించడానికి గౌరవ మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభివృద్ధి కూడా తెలుపుతా ఉన్నాం. దాదాపు 330 కోట్ల రూపాయలు చీరలను ఖర్చు పెట్టి ఖర్చు అనుకోకుండా ఈ 330 కోట్లు కూడా నేతన్నలకి పని దొరికేటట్టు చేసిన కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈరోజు చీరలు ప్రతి మహిళా సోదరులు ఆలోచించాల్సిందే. ఆ చీర వల్ల ఒక నేత కుటుంబం బ్రతుకుతుంది అనేది దయచేసి ఆలోచించాలని మరొకసారి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సోదరులందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎంపీపీ శ్రీమతి జ్యోతి పాండు, జెడ్పీటీసీ జంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కాపటి పాండు, అన్ని ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు అనేక సమస్యలు అధికారుల ముందు ఉంచారు. అధికారుల నిర్లక్ష్యంని సమిష్టిగా ఎండగట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని, సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం ముఖ్యం. అంతిమంగా ప్రజలకు సేవ చేయడం మన లక్ష్యం. మన ప్రభుత్వం అన్య పథకాలు అమలు చేసినా వాటిని ప్రజలకు అందితేనే లక్ష్యం చేరినట్లు అని అన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ప్రాబ్లం కి ఒక పరిష్కారం అనేది తేలేరు. ఇప్పుడు ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, పవర్ ప్రాబ్లమ్స్, అట్లాంటప్పుడు మీ దగ్గర సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ కి కానీ మీ దగ్గరికి గ్రీవెన్సెస్ తో వస్తుంది, మీరు డాక్యుమెంట్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అది. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిండు, మెదడు ఇచ్చిండు, కానీ పాసిబుల్ కాదు అన్ని ఊర్లో అన్ని సమస్యలు వేసుకోవడానికి. సో మీరు డాక్యుమెంట్ చేసుకున్నప్పుడు వారానికి ఒక రివ్యూ పెట్టుకోవాలి, డిపార్ట్మెంట్ రివ్యూ. అలా సమస్యలు అనేవి ఏమి వచ్చినాయి. ఇప్పుడు మీరు సిస్టమేటిక్ గా ఒక చార్ట్ రాసుకొని ఒక 30 ప్రాబ్లమ్స్ వస్తే చిన్న అంశంలో ఒక 70% సాల్వ్ చేయగలుగుతారు. ఒక 30% ఎక్కువ సాల్వ్ చేయలేదు, ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోలేదు. దానికి మీకు నగదు అవసరం ఉంటుంది, లేకపోతే మీరు సొంతంగా పవర్స్ మీకు ఉన్నాయి. అట్లాంటి మీ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, ఎట్లా చేసుకుంటారు అని. ఇప్పుడు మనకి ఎందుకు బాగుపడట్లేదు వ్యవస్థ అంటే ఆఫీషియల్స్ సిస్టమేటిక్ గా అంటే పనితనం అనేది లాకింగ్ అని నా అభిప్రాయం. నేను ఇన్ని జనరల్ బాడీ మీటింగ్స్ అటెండ్ అయినా. విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి
స్థానిక ఆర్కేవి పురం డివిజన్లోని కృష్ణానగర్లో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. చీరలు ఏదైతే ఉందో ప్రతి మహిళ కూడా ఈరోజు సంతోషపడుతూ మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా మా తరఫున ధన్యవాదాలు చెప్పండి అని చెప్తా ఉన్నారు. నిజంగానే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉన్న మహిళకి ఈరోజు ఒక చిరు కానుకగా ప్రతి మహిళకి ఈరోజు ఒక చీర పంపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద మహిళలందరూ ఆశీర్వాదానికి ఈరోజు ఇక్కడ మాట్లాడిన మహిళల నిదర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు కట్టుకుంటున్న ప్రతి చీర వెనకాల ఒక నేతన్న కుటుంబం ఉంటుందన్న ఆలోచన ఈరోజు మహిళా సోదరి మనకు వచ్చింది. గతంలో కాకుండా క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదు మాట్లాడిన సందర్భాలన్నీ మర్చిపోయారు. 5 సంవత్సరాలలో ఈ చీర కట్టుకుంటే మాకు కూడా బాధ్యత ఉంది, ఖచ్చితంగా ప్రతి నేతన్న కుటుంబం బ్రతుకుతుందని ఒక ఆలోచన ప్రతి మహిళకు వచ్చింది. ఈరోజు దాదాపు 1,03,00,000 మందికి సంబంధించి మహిళలకు ఈరోజు చీరలు పంపిణీ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 330 కోట్ల పైచలకు డబ్బులు ఖర్చు చేస్తూ ఈరోజు వీటి కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ చీరలు బాగా రావాలని శ్రమించిన గౌరవ మంత్రివర్గ కేటీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు బతుకమ్మ దసరా పండుగకు కానుక ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహిళలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం. శరన్నవరాత్రి ఉత్సవ వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ఈదులపాలెం గ్రామంలో దారుణం. మిట్టపల్లి రామారావు గోడెన్స్ లో మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.